గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులుగా నియమితులైన గోల్డ్ షేక్ రహీమా, వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఉపాధ్యక్షుడిగా నియమితులైన గోల్డ్ షేక్ రహీమాని ఎమ్మెల్యే అభినందించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన గోల్డ్ రహీమా తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పార్టీని అభివృద్ధి పథంలో నడిపించడంలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గోల్డ్ రహీమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా అభినందించి సత్కరించారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయన ఆశీస్సులతో జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు పదవి రావడం జరిగింది. అలాగే అంబటి రాంబాబు గారు, అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండటం కానీ, పదవులు ఇప్పించడంలో కానీ, ఎంతోమందికి మైనార్టీలకి తొలిట ఆయన ఎమ్మెల్యే కావగానే చైర్మన్ పదవి ఇప్పించడం ఆయన వల్లే సాధ్యమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితోనే మైనార్టీల అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలేక చేతులు ఎత్తేసింది. వాళ్ళు సూపర్ 6 అన్నారు, వాళ్ళు బోల్తా పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి హృదయంలో చిరస్థాయిగా నిలబడేటట్టు ఎన్నికల ముందు మ్యాన్పోస్ట్ కోసం ప్రజలందరూ పేదవాళ్ళు ఎదురు చూశారు. నవరత్నాలు అనేది ఎలా ఉండిద్ది, ఆ నవరత్నాలు ఇచ్చింది కాక ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నో పథకాలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇంకా దాన్ని పెంచడం కానివ్వండి, రైతు భరోసా అమౌంట్ పెంచడం కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక అప్లికేషన్ తీసుకొని ఇల్లు కావాలనే వాళ్ళు ఎవరు కూడా లేరు పేదవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది, ఇల్లు నిర్మాణం కూడా జరిగింది. అలాంటి పార్టీలో నేను సేవ చేయడానికి జిల్లా ఉపాధ్యక్షుడిగా మా నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారికి అందరికీ నమస్కారం అండి. మరి ముస్లిం మైనార్టీ నాయకులు, మరి మా వహబ్ చౌకీ పెద్దలైనటువంటి మరి రహీమా గారికి, మరి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అయిన రహీమా గారు ఈరోజు మరి గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మరి నియమితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అలాగే మరి మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికిను, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మన అందరికీ అన్నలాంటోడు తెనాలి పట్టణంలో ఒక మైనార్టీలకే కాకుండా ప్రతి ఒక్కరికి అన్నలాంటి హృదయం గల్లవాడు మా రెహమాన్ అన్న. అలాంటి అన్నకి అందరినీ కలుపుకోబోయే గుణం ఉంది కాబట్టి ఈరోజు మన గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా పదవి ఇవ్వటం ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ పదవి రావడానికి గల ముఖ్య కారకులు మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాంటి సీనియర్ నాయకులకి ఇస్తే మాలాంటి వారు కూడా కొన్ని ఇంకా ఏమన్నా చేయాల్సినవి కానీ, ఇలాంటి కార్యక్రమాలు కానీ, మన పార్టీకి చేయాల్సిన కార్యక్రమాలు కానీ, అలాంటి వాటికి అన్నిటికీ వెనక ఉండి ముందుండి మా అందరిని నడిపిస్తానికి కొంచెం ఉపయోగపడిద్ది. ఇలాంటి వారికి ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక